ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగే చందమామ అరేబియా కథలకి సుస్వాగతం. 6 భాగాల తల్లి కూతుళ్ళ కథలో తాజా కథ వినండి. తల్లి కూతుళ్ళు 4వ భాగం. ఇంతకు అహ్మద్ అదృష్టం బాగాలేదు. కొంచెం దూరం పోయేసరికల్లా అతనికి హసన్ ఎదురై అమాయకంగా చూస్తూ, ఇదేమిటి అహ్మద్, ఈ చలిగాలిలో ఇటువంటి దుస్తులతో తిరగడం ఆరోగ్యానికి అంత మంచిదా అని అడిగాడు. విధి ఎంతవారికైనా తప్పదు కదా హసన్, నన్ను ఒక బాలిక మోసగించింది. నువ్వేమైనా దాని జాడ ఎరుగుదువా అని అడిగాడు అహ్మద్. ఆ పిల్లను ఎరుగుదును, దాని తల్లిని ఎరుగుదును, వెళ్ళి పట్టుకోమంటావా ఏమిటి అని అడిగాడు హసన్. అది ఎలా వీలవుతుంది అన్నాడు అహ్మద్ ఆశ్చర్యంగా. దానికేముంది, ఖలీఫా వద్దకు పోయి నీ వల్ల కాదని చెప్పు. ఆ పనిని నాకు పురమాయించమని ఖలీఫాను వేడుకో అని హసన్ సలహా ఇచ్చాడు. అహ్మద్ అలాగే చేశాడు. ఖలీఫా హసన్ని పిలిపించి, నీకు ఆ ముసలిది తెలుసా? ఆ పని నీకు అప్పచెపితే దాన్ని పట్టుకురాగలవా అని అడిగాడు. నేను ఆ ముసలిదాన్ని ఎరుగుదును మహాప్రభు. అది ధనలోపంతో ఈ దొంగతనాలు చేస్తుంది అనుకోను. తన ప్రతాపం ఏలిన వారికి చూపడానికే ఇలా చేసి ఉండాలి. అది దొంగిలించిన సొత్తంతా తిరిగి ఇచ్చే షరతుపై ముందుగా దానికి తమరు అభయం ఇచ్చే పక్షాన దాన్ని తీసుకొచ్చి మీ ఎదుట పెట్టగలను అన్నాడు హసన్. ఖలీఫా అభయం ఇచ్చాడు. హసన్ నేరుగా దిలైలా ఇంటికి వెళ్ళాడు. అతనికి జీనాబ్ తలుపు తెరిచింది. మీ అమ్మను రమ్మను, ఖలీఫా పిలుస్తున్నారు, ఆయన వద్ద అభయం తెచ్చాను. మీ అమ్మ ఎత్తుకొచ్చిన సామానంతా గుర్రాల మీదకి ఎత్తించు అన్నాడు హసన్. దిలైలా మేడ దిగి వచ్చింది. ఆమె దొంగిలించిన సామానంతా గుర్రాల మీద వేయించారు. దిలైలా ఉన్నవాటిలో మంచి దుస్తులు ధరించి ఖలీఫా దర్శనం చేసుకోవడానికి సిద్ధమైంది. నీ దగ్గర ఉన్న సామానంతా వచ్చిందా అన్నాడు హసన్. అహ్మద్ అతను భటులు వేసుకున్న దుస్తులు తప్పితే అంతా ఇచ్చేశాను. నిజం చెబుతున్నాను, ఆ దొంగతనంతో నాకేమీ సంబంధం లేదు అన్నది దిలైలా. అవునులే, అది మరొకరి పని అన్నాడు హసన్ నవ్వుతూ. ఇద్దరూ బయలుదేరి దర్బారుకు వచ్చారు. ముసలిదాన్ని చూస్తూనే ఖలీఫా కోపంతో మండిపడుతూ తన భటులకు ఆమె తల నరకమని ఉత్తర్వు ఇచ్చాడు. కానీ హసన్ సవినయంగా అభయం మాట జ్ఞాపకం చేసిన మీదట ఖలీఫా, నీ పేరేమిటి అని దిలైలా అడిగాడు. పావురాల్ టపా నడిపిన అధికారి భార్యను, నా పేరు దిలైలా అన్నది లైలా. నువ్వు చాలా సమర్థురాలుగా కనిపిస్తున్నావు, వీళ్ళందరినీ ఎందుకు మోసం చేశావు అన్నాడు ఖలీఫా. దిలైలా ఖలీఫా ముందు సాష్టాంగపడి, ఏలిన వారు మన్నించాలి, నేను ధనాస చేత దొంగతనాలు చేయలేదు. శౌర్యంలో ఘటుకులైన అహ్మద్ హసన్లకు ఏలిన వారు పెద్ద పదవులు ఇచ్చారని విని నేను వాళ్లకన్నా ఎక్కువ శక్తులు చూపినట్టయితే నా భర్త చేస్తూ ఉన్న పనిని నాకు ఇప్పిస్తారేమోనని అనుకున్నాను అన్నది. ఖలీఫాకు దిలైలా చెప్పిన దాంట్లో నిజం ఉన్నట్టు అనిపించింది. అతడు ఫిర్యాదీలకు వాళ్ళ సొత్తు వాళ్ళకి ఇప్పించి దిలైలాతో, ఇప్పుడు నువ్వు కోరేదేమిటో కోరు అన్నాడు. ఏలినవారు, నాకు నా భర్త చేసిన ఉద్యోగము జీతము దయచేయించండి. నాకు ఆ పని పూర్తిగా తెలుసు. నేను నా కుమార్తె కలిసి పావురాలను సాకేవాళ్ళం, వాటికి ఉత్తరాలు కట్టేవాళ్ళం. పావురాల పోస్టు నిమిత్తం ఏలినవారు పెద్ద దివాణం కట్టించి దానికి 40 మంది నీగ్రో బానిసలతో 40 వేట కుక్కలతో కాపలా ఏర్పాటు చేయించారు. ఆ దివాణాన్ని నిర్వహించింది నేను తప్పితే నా భర్త కాదు అని దిలైలా మనవి చేసుకున్నది. ఖలీఫా వెంటనే ఆజ్ఞాపత్రం తయారు చేయించి దిలైలాను పావురాల టపా నిర్వాహకురాలుగా నియమించాడు. నీగ్రోలను వేట కుక్కలను ఆమె పరం చేయించాడు. దిలైలా తన ఇంటి సామానంతా పావురాల టపా దివాణానికి తరలించింది. ఆ రోజే ఆమె మగదుస్తులు ధరించి, నెత్తిన వెండి పావురం గల బంగారు టోపీ ధరించి టపా చేయవలసిన సందేశాలు తీసుకురావడానికి కోసం రాజభవనానికి వెళ్ళింది. 40 మంది నీగ్రోలకు ఎర్రని జరీదుస్తులు ఏర్పాటు చేసింది. తన కొత్త భవనంలో అలంకారంగా ఉండటం కోసం 41 మేకు కొట్టించి వాటికి అహ్మద్ దుస్తులు, బూనియాలీ దుస్తులు, మిగిలిన 39 మంది భటుల దుస్తులు వేలాడగట్టింది. ఈ విధంగా దిలైలా తన పంతం నెగ్గించుకుని తన కుమార్తె జీనాబ్తో కలిసి సుఖంగా బతకసాగింది. ఇది జరిగిన కొద్ది కాలానికే కైరో నగరం నుంచి పాదరసం అనే సార్థకనామం గల యువకుడొకడు బాగ్దాద్ నగరం చేరుకున్నాడు. అతని అసలు పేరు ఆలీ. చాలా అందగాడు.
కానీ గజదొంగ. అతని స్వస్థలం కైరో. ప్రస్తుతం కొత్వాల్గా ఉంటున్న అహ్మద్ కైరో నగరంలో పేరు మోసిన దొంగగా ఉన్నప్పుడు పాదరసం అతని వద్దనే చోర విద్య నేర్చుకున్నాడు. అహ్మద్ బాగ్దాద్కు వచ్చి అక్కడ కూడా దొంగగా కీర్తి సంపాదించుకుని కొత్వాలు పదవి సంపాదించిన కాలంలో కైరోలో ఈ పాదరసం దొంగల నాయకుడుగా ఉంటూ వచ్చాడు. అతడు ఎన్నోసార్లు పట్టుబడి కూడా తప్పించుకుపోవడం చేత అతని ప్రజలు పాదరసం అని పిలవసాగారు. పాదరసం అలీని అహ్మదే బాగ్దాద్కు పిలిపించాడు. దిలైలా విషయంలో పరాభవం తిన్ననాటి నుంచి అహ్మద్కు ప్రతి క్షణము పాదరసం జ్ఞాపకం రాసాగాడు. వాడు తనకు కుడిభుజం లాంటి వాడు. వాడే తన పక్కన ఉంటే తనకి పరాభవం జరిగేది కాదనుకున్నాడు అహ్మద్. అదీగాక ఇప్పుడు అహ్మద్ దిలైలా మీద స్వయంగా పగ తీర్చుకోవడానికి లేదు. ఆమెకు తనకున్నంత హోదా ఉన్నది కనుక అందుకు పాదరసమే సరైన వాడు అని నిర్ణయించి అతన్ని పిలిపించాడు. పాదరసం అలీ బాగ్దాద్ నగరం చేరి నేరుగా అహ్మద్ ఇంటికి వెళ్ళాడు. అహ్మద్కు అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది. తమ్ముడు, నా ఇంట కొంతకాలం రహస్యంగా ఉన్నట్టయితే నీతో ఒక పని ఉంది. ఆ పని అయినాక నిన్ను బహిరంగంగా ఖలీఫా దగ్గరికి తీసుకుపోయి సిఫార్సు చేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు అహ్మద్ పాదరసంతో. పాదరసం అహ్మద్ ఇంట 2 రోజులు గడిపాడు. ఆ తర్వాత అతనికి ఇల్లు ఖైదులాగా తోచింది. 3వ నాడు అహ్మద్ దివాణానికి వెళ్ళిపోగానే పాదరసం ఇంటి నుంచి బయటికి జారుకున్నాడు. అతని ఉద్దేశం బాగ్దాద్ నలుమూలలు తిరిగి చూద్దామని. అతను కొంత దూరం వెళ్ళాడో లేదో అతనికి మగదుస్తులు ధరించి నెత్తిన వెండి పావురం గల బంగారు టోపీ పెట్టుకుని గుర్రం మీద పోతూ ఒక ముసల్ది, ఆమె వెంట ఎర్ర జలతారు దుస్తులు ధరించిన 40 మంది నీగ్రోలు కనిపించారు. వాళ్ళెవరో కాదు, దిలైలా ఆమె నౌకర్లును. దిలైలా ఉదయం దివాణానికి వెళ్ళి టపా చేయవలసిన వార్తలు పోగు చేసుకుని తన ఇంటికి తిరిగిపోతున్నది. దిలైలా పాదరసం అలీ కొత్త ముఖం చూసి అతని అందానికి ఆశ్చర్యపడింది. కానీ ఆమె కళ్ళకు అతని ముఖంలో తన శత్రువైన అహ్మద్ కవళికలు కొన్ని కనిపించాయి. నిజానికి అహ్మద్ శిష్యత్వం చేయడంలో అలీ అతను చూపు ముఖభంగిమను తెలియకుండానే అలవరుచుకున్నాడు. ఆమె ఇంటికి పోతూనే తన కుమార్తె జీనాబ్కు తాను చూసిన యువకుణ్ణి వర్ణించి చెప్పి, అహ్మద్ ఈ యువకుణ్ణి పిలిపించాడని నాకు తోస్తోంది. వాడు వీధులు వింతగా పరీక్షించడం చూస్తుంటే ఇవాళో నిన్ననో వచ్చాడనిపిస్తున్నది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది. జీనాబ్ తల్లి చెప్పిందంతా విని కొంచెంసేపు ఆలోచించి, ఏమిటమ్మా, హేమాహేమీలు కూడా లక్ష్యపెట్టని దానివి, గడ్డాలు మీసాలు సరిగ్గా రాని ఈ కుర్రాడికి దడుస్తావేంటి అన్నది. తర్వాత ఆమె అందమైన దుస్తులు వేసుకుని కళ్ళకు కోసక కాటుకు దిద్ది మేలిముసుకు వేసుకుని చేత సంచి పట్టుకుని నడిచే మెరుపు తీగలాగా వీధిలోకి వెళ్ళింది. ఆమె మెల్లిగా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాక ఒక దుకాణం దగ్గర పాదరసం కనిపించాడు. తల్లి చెప్పిన వర్ణను బట్టి అతన్ని గుర్తుపట్టి జీనాబ్ అతన్ని తోసుకుంటూ వెళ్ళి వెనక్కి తిరిగి, కళ్ళు లేని కబోది అన్నది కోపంగా. పాదరసం ఆమెను చూసి ఆమె అందానికి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అతను నవ్వుతూ, ఆహా, ఎంత అందం, ఎవరి దానివి అని అడిగాడు. నేనొక వర్తకుడి కుమార్తెను, ఇంకో వర్తకుడి భార్యను. మీ ధోరణి చూస్తే ఈ ఊరికి కొత్తలాగా ఉంది. మీ బస ఎక్కడా అని అడిగింది జీనాబ్. అహ్మద్ విషయం రహస్యంగా ఉంచాలనే ఉద్దేశంతో పాదరసం ఇంకా బస లేదు, ఎక్కడన్నా చూడాలి అన్నాడు. అయితే మా ఇంటికి రండి, మాది చాలా పెద్ద ఇల్లు. నా భర్త దుకాణానికి పోతే ఇంటి దగ్గర నాకు తోడెవరు ఉండరు అన్నది జీనాబ్. ఆమె వెంట వెళ్ళటం క్షేమం కాదేమోనని పాదరసం శంకించాడు. కానీ తనను ఈ నగరంలో ఎవరూ ఎరగరు గనక, ఈ వల్ల తనకు శత్రువై ఉండే అవకాశం ఏమీ కనిపించలేదు గనక ఆమె వెంట వెళ్ళి ఆమె ఎటువంటిదో తెలుసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. జీనాబ్ అతన్ని వీధులు తిప్పి ఒక పెద్ద ఇంటి ముందుకు తీసుకొచ్చి తాళపు చెవి కోసం సంచిలో వెతకడం ప్రారంభించింది. ఆ ఇల్లు ఒక గొప్ప వర్తకుడిది. ప్రస్తుతం ఇంట్లో ఎవరూ లేరు. వర్తకుడు ఉదయమే ఇల్లు తాళం వేసుకుని వెళ్ళి దుకాణానికి పోయి రాత్రి దాకా తిరిగి రాడు. ఈ సంగతి జీనాబ్కు బాగా తెలుసు. అయ్యో, తాళం చెవి కాస్త ఎక్కడో పడిపోయింది, ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలి, మీరేమైనా తాళం తీయగలరా అని జీనాబ్ పాదరసాన్ని అడిగింది.
చూస్తాను అంటూ పాదరసం అంత పెద్ద కపతాళాన్ని ఇట్టే తీసేశాడు. అతను నిజంగా సమర్థుడైన దొంగేనని జీనాబ్కు రూఢైపోయింది. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. మీరు హాల్లో కూర్చోండి, నేను బావిలో నీళ్లు చేది వంట చేస్తాను అంటూ జీనాబ్ బిందె తీసుకుని దొడ్లోకి వెళ్ళింది. కాసేపటికి బావి వద్ద నుంచి జీనాబ్ కెవ్వున కేకపెట్టింది. ఏం జరిగిందోనని పాదరసం పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి వచ్చేసరికి ఆమె బావిలోకి చేతవేసి లోపలికి తొంగి చూస్తూ కనపడింది. ఏం జరిగింది అని అడిగాడు పాదరసం ఆదుర్దాగా. నా రవ్వల ఉంగరం 500 దీనారాలు పోసి నిన్ననే నా భర్త కొన్నాడు. వదులుగా ఉందని అప్పుడే చెప్పాను. అది కాస్త బావిలో పడిపోయింది. నా భర్తకు తెలిస్తే చంపేస్తాడు అని జీలా బిలబిల్లాడింది. నీకేం భయం వద్దు, నేను దిగి తీస్తాను అంటూ పాదరసం అడ్డదూలానికి మోకు కట్టి దాని సాయంతో బావిలోకి దిగాడు. అతడు మోకు వదిలి నీళ్లలోకి మునగంగానే జీనాబ్ మోకు పైకి లాగేసి, నిన్ను అహ్మద్ వచ్చి పైకి తీస్తాడులే, అందాక అందులోనే ఉండు అంటూ అతని దుస్తులతో సహా తన ఇంటికేసి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, తర్వాత ఏమైందో తెలుసుకోవాలనే కుతూహలంగా ఉందా? వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు నొక్కండి. తర్వాత భాగం రాగానే ముందుగా మీకే తెలుస్తుంది.